హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక విశాలాక్షి జరిగిందంతా కూడా సిద్ధుకి చెప్తూ ఉంటుంది. అయితే కోడలి సహకారంతో నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్లో అందరినీ షాక్ అయ్యేలా చేసావన్నమాట అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అవునరా, మరి నా కోడలంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. కనిష్క, ఏంటి మా అమ్మను ఈ ఎలక్షన్స్లో ఎలాగైనా ఓడించాలని నువ్వు మీ నాన్న తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మా అమ్మ వెనుక తులసి ఉంది. తులసి ఉన్నంతకాలం మా అమ్మను నువ్వు ఓడించలేవు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసిని చూసుకొని తెగ విర్రవీగిపోతున్నావు కదా సిద్ధు. ఈసారి ఎమ్మెల్యే మా డాడీయే అవుతారు. విశాలాక్షి అత్తయ్య ఓడిపోతారు, చూస్తూ ఉండు అని కనిష్క అంటూ ఉంటుంది. నీకు చేతనైంది చేసుకో, కానీ నన్ను ఓడించటం నీ వల్ల కాదు కనిష్క అని విశాలాక్షి అంటూ ఉంటుంది. తులసిని చూసుకొని వంటింటి కుందేలకు కూడా బాగానే మాటలు వస్తున్నాయే అని కనిష్క అంటూ ఉంటుంది. ఎవరే వంటింటి కుందేలు? పెళ్ళైన తర్వాత నువ్వు భర్తకి సేవలు చేయవా? ఇంట్లో వాళ్ళకి సేవలు చేసి పెట్టవా? మీ అమ్మ ఈరోజు మీ నాన్నకు సేవలు చేయట్లేదా? నీకు దగ్గరుండి అన్నీ చూసుకోవట్లేదా? మీ అమ్మ వంటింటి కుందేలు కాదా అని విశాలాక్షి కనిష్కను అంటూ ఉంటే కనిష్క షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు చూసిన విశాలాక్షి అత్తయ్య, ఇప్పుడు చూస్తున్న విశాలాక్షి అత్తయ్య ఒక్కరేనా అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నా పైన అరుస్తున్నావు కదా, ఇంటికి వచ్చిన తర్వాత నీ సంగతి ఏంటో మావయ్యతో చెప్పిస్తాను అని చెప్పి కనిష్క మనసులో అనుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ నువ్వు సూపర్, ఆ కనిష్కకు లెఫ్ట్ రైట్ భలే ఇచ్చావమ్మా అని సిద్ధు అంటూ ఉంటాడు. లేదంటే నా కోడలి జోలికే వస్తుందా? నా కోడల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని వాళ్ళ నాన్నను ఎమ్మెల్యేగా గెలిపించాలనుకుంటుందా? దాని ఆటలు సాగనివ్వను సిద్ధు. ఇన్ని రోజులు దాన్ని మీ నాన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు కదా, మీ నాన్న కోసం దాన్ని గౌరవిస్తూ వచ్చాను. ఇక దాని బ్రతుకు కుక్క బ్రతికే అని విశాలాక్షి అంటూ ఉంటుంది. నువ్వు ఈ మాట మీదే ఉండమ్మా అని సిద్ధు అంటూ ఉంటాడు. సరే పదమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. ఇక కనిష్క సిద్ధు వాళ్ళ కంటే ముందే ఇంటికి వెళ్ళి మోయా బామ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటే అసలే మెట్ల మీద నుంచి కింద పడి నొప్పిగా ఉందంటుంటే వచ్చి అలా కేకలు వేస్తున్నావు అని నీలాంబరి కనిష్కను అడుగుతూ ఉంటుంది. మీరు మెట్ల మీద నుంచి కింద పడిపోయారు కదా, మీ కోడల్ని ఇంట్లో కూర్చోబెట్టి మీకు సేవలు చేపించుకోవచ్చు కదా అని కనిష్క అంటూ ఉంటుంది. అదే కదమ్మా మేము చేస్తుంది అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఏం మాట్లాడటం ఏంటి? విశాలని ప్రెస్ మీట్కి రాకుండా చేశాం కదా, విశాల నాకు ఇష్టమైన వంటలన్నీ చేస్తుంది, కాసేపట్లో భోజనం చేద్దాం, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకోపోమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మీకు పిచ్చి పెట్టినట్టుంది, లేదంటే విశాలాక్షి అత్తయ్య మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసినట్టుంది అని కనిష్క అంటుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడటం ఏంటి? విశాలాక్షి అత్తయ్య అక్కడ ప్రెస్ మీట్కి వచ్చింది. ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకు ప్రెస్ వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు. విశాలాక్షి అత్తయ్యకు క్లాప్స్ కొట్టారు. అసలు విశాలాక్షి అత్తయ్య అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. విశాలాక్షి అత్తయ్యే గెలుస్తారు, ఎమ్మెల్యే సీటు కొడతారని కూడా అనిపించింది అని కనిష్క చెప్తూ ఉంటుంది. అమ్మ కనిష్క, విశాల ప్రెస్ మీట్కి రాలేదమ్మా, ఇంట్లోనే ఉంది, కావాలంటే పద చూపిస్తాను అని బసవరాజు అంటాడు. పదండి మావయ్య చూపిద్దురు అని చెప్పి కనిష్క అంటుంది. ఇక కనిష్క, బసవరాజు, నీలాంబరి ముగ్గురు కలిసి కిచెన్లోకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు విశాల కిచెన్లో లేదే అనుకో, అప్పుడు దాని సంగతి చెప్తాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. సరే మోయ, నేను విశాలాక్షి అత్తయ్య ప్రెస్ మీట్కి వచ్చిందంటే మీరు నమ్మట్లేదు కదా, పదండి ఇప్పుడైనా మీ కళ్ళు తెరిపిస్తాను అని కనిష్క బసవరాజుని కిచెన్లోకి తీసుకెళ్తుంది. విశాలాక్షి వంట చేస్తూ కిచెన్లో ఉంటుంది. కనిష్క విశాలాక్షిని చూసి షాక్ అవుతుంది. విశాల ఇంకా ఎంతసేపు అని బసవరాజు అంటూ ఉంటాడు. అయిపోయిందండి, చేతులు కడుక్కొచ్చుకోండి, భోజనం వడ్డిస్తాను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇప్పుడేమంటావు కనిష్క అని బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య, వీళ్ళంతా కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. విశాలాక్షి అత్తయ్య ప్రెస్ మీట్కి వచ్చింది, కావాలంటే ఈ వీడియో చూడండి అని కనిష్క వీడియోని బసవరాజుకి చూపిస్తూ ఉంటుంది. ఇక వీడియో చూసిన బసవరాజు, విశాల నన్ను మోసం చేశావా అని చెప్పి అంటూ ఉంటే, నానా అమ్మ మిమ్మల్ని మోసం చేయటం ఏంటి? ఈ కనిష్కనే ఎలాగైనా సరే అమ్మను మీ దగ్గర తప్పు చేసిన దానిలా నిల్చోబెట్టాలని ఈ వీడియో సృష్టించింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు చెప్పింది నిజమేనేమో, గతంలో కూడా కనిష్క
తన్ని సిద్ధు రేప్ చేశాడని కావాలని సిద్ధుని కేసులో ఇరికించాలనుకుంది కదా, అలానే ఈ వీడియో కూడా సృష్టించుంటుంది అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. మావయ్య, సిద్ధు చెప్తుంది అబద్ధం అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఏంటి, మా ఆయన చెప్తుంది అబద్ధమా? ఆ మాట నువ్వు చెప్తావేంటి? అత్తయ్య ఇక్కడే కిచెన్లో ఉండి వంట చేస్తున్నారు, నేను అత్తయ్యకు సహాయం చేస్తున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని తులసి అనటంతో, చెప్తాను తులసి, నీ సంగతి మీ అత్తయ్య సంగతి అని చెప్పి కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా భోజనాలు చేయటం పూర్తవుతుంది. సిద్ధు తులసి ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి వెళ్తారు. తులసి, ఈరోజు కూడా ఖుషిని అమ్మ దగ్గర పడుకోబెడదామా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. పోండండి అని తులసి అంటూ ఉంటే అప్పుడే విశాలాక్షి వచ్చి, సిద్ధు నువ్వు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఖుషి కొన్ని రోజులు నా దగ్గరే పడుకుంటుంది, ఖుషి రామ్మా అని చెప్పి విశాలాక్షి ఖుషిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అమ్మ చూసావా మనల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటుందో అని సిద్ధు అంటూ ఉంటాడు. మీకు అస్సలు సిగ్గులేదు అని తులసి అంటూ ఉంటుంది. తులసి, ఈరోజు ప్రెస్ మీట్లో మా అమ్మ మాట్లాడిన మాటలకు నాకైతే ఆశ్చర్యం అనిపించింది. చదువు రాని మా అమ్మ, వంటింటి కుందేలు అని పేరు ఉన్న మా అమ్మ అంత బాగా స్పీచ్ ఇచ్చిందంటే అసలు నేను షాక్ అయిపోయాను. అదంతా కూడా నీ క్రెడిటే తులసి అని సిద్ధు తులసిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు. ఏమండి, కిందకి దించండి, కళ్ళు తిరుగుతున్నాయి అని తులసి అంటూ ఉంటుంది. దించనుగాక దించను అని సిద్ధు తులసిని తిప్పుతూ ఉంటాడు. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయండి అని తులసి అంటూ ఉంటే ఇక సిద్ధు తులసిని బెడ్ మీద పడుకోబెట్టేస్తాడు. ఇక తులసి దగ్గరికి మెల్లగా వెళ్తాడు, లైట్స్ ఆఫ్ చేస్తాడు. ఇక ఇద్దరు కూడా ఒకటవుతారు. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. విశాలాక్షి వంట చేస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య మీరు వంట చేస్తున్నారు, పని మనిషి రాలేదా అని తులసి అడుగుతూ ఉంటుంది. ఈరోజు ఇంకా రాలేదమ్మా, ఆలస్యం అవుతుందని టిఫిన్ చేస్తున్నాను అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అప్పుడే పని మనిషి ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. పని మనిషి ఏడుపులా అనిపిస్తుందేంటి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అవును తులసి, ఆ ఏడుపు మన పని మనిషిదే, పద ఏమైందో చూద్దాం అని విశాలాక్షి తులసి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తారు. ఏమైంది గంగా, ఎందుకు ఏడుస్తున్నావు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మగారు, ఆ పాడు మందు తాగి నా భర్త చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అమ్మగారు అని చెప్పి పని మనిషి ఏడుస్తూ ఉంటుంది. ఏ పాడు మందే, ఏం మందు తాగాడు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అదేనమ్మగారు, ఆ బెల్ట్ షాపుల్లో అమ్ముతారు కదా, బ్రాందీయో విస్కీయో, అది తాగాడమ్మగారు అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటుంది. ఇలాంటి మందులు తాగి జీవితాలను నాశనం చేసుకోవడమే కాక వాళ్ళను నమ్ముకొని వచ్చిన భార్యను పిల్లల్ని కూడా రోడ్డున పడేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగవే, ఇప్పుడే వస్తాను అని విశాలాక్షి లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి, గంగా ఈ డబ్బు తీసుకెళ్ళి నీ భర్తకు ట్రీట్మెంట్ చేయించవే, మధ్యాహ్నం నేను హాస్పిటల్కు వస్తాను, నీ భర్తకు అర్థమయ్యేలా మందు తాగకుండా చెప్తాను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అమ్మగారు, మీరు హాస్పిటల్కు రండి, నా భర్తకు మందు తాగొద్దని అర్థమయ్యేలా చెప్పండి, అంతేకాని ఈ డబ్బు నాకు వద్దమ్మగారు, ఇవి ఎంతోమంది ఏడుపులు తగిలిన డబ్బులు అమ్మగారు అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటుంది. అదేంటే గంగా అంత మాట అన్నావు అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అయ్యగారు, ఈ డబ్బులు బెల్ట్ షాప్ వాళ్ళ దగ్గరే తీసుకున్నారమ్మగారు, నా కళ్ళారా చూశాను. ఆ బెల్ట్ షాపుల వాళ్లకు ఈ డబ్బులన్నీ కూడా తాగుబోతు సచ్చినోళ్ళు ఇచ్చే డబ్బులే కదమ్మగారు, అలాంటి డబ్బులు నాకు వద్దమ్మగారు, అలాంటి డబ్బుతో నా భర్తను బ్రతికించాలనుకోవట్లేదు అమ్మగారు, నేను కష్టపడి శ్రమ చేసి నా భర్తను కాపాడుకుంటాను, ఇంతమంది ఏడుపులు తగిలిన ఈ డబ్బు నాకు వద్దమ్మగారు అని పని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తులసి, ఏంటి గంగ అలా మాట్లాడింది అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, గంగ చెప్పింది నిజమే, మావయ్య బెల్ట్ షాపులు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవటం గంగా నేను ఇద్దరం చూశాము అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఆయన అసలు బెల్ట్ షాపులు వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారో అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. మామయ్యకు ఎమ్మెల్యే సీటు వస్తుంది, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బెల్ట్ షాపుల్లో మందులు అమ్ముకోవచ్చని చెప్పి ఎలాంటి లైసెన్సులు అవసరం లేదని చెప్పి మావయ్య ముందుగానే వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారు అత్తయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఆయనకు ఎందుకయ్యా ఇలాంటి బుద్ధి కలిగించావు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. మామయ్య చేసిన తప్పుని మనం సరిదిద్దొచ్చు అత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. ఎలా అమ్మా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. మామయ్య డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నట్టు బెల్ట్ షాపుల వాళ్ళను పిలిపించి డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అత్తయ్య అని తులసి అంటూ ఉంటుంది. మీ మామయ్యకు తెలిస్తే లేనిపోని గొడవలు అవుతాయేమో తులసి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఏం కాదులేండి అత్తయ్య, ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి అని తులసి చెప్తూ ఉంటే, సరే అమ్మా పిలిపించు, డబ్బు నేను రెడీ చేస్తాను అని విశాలాక్షి అంటుంది. ఇక బెల్ట్ షాపుల వాళ్ళు
బసవరాజు ఇంటికి వస్తారు. విశాలాక్షి, తులసి డబ్బు తీసుకొని బెల్ట్ షాపుల వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇదిగోండి మీ డబ్బులు అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఇదేంటండి, మొన్న డబ్బు ఇచ్చినప్పుడు సంతోషంగా బసవరాజు గారు తీసుకున్నారు కదా, వీటిని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నారేంటి అని బెల్ట్ షాపుల వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరు లైసెన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మందు అమ్ముకోవచ్చని బసవరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని ఆయన ఆ రోజు మీ దగ్గర డబ్బు తీసుకున్నారు. ఆ తర్వాతే ఆయనకు తప్పు చేశానని ఫీలింగ్ కలిగిందంట, అందుకే ఈ డబ్బు తిరిగి ఇచ్చేయమన్నారు అని చెప్పి విశాలాక్షి, తులసి చెప్తూ ఉంటారు. ఒక్కసారి బసవరాజు గారిని కలుస్తాము అని చెప్పి బెల్ట్ షాపుల వాళ్ళు అంటూ ఉంటారు. ఆయన మిమ్మల్ని కలవటానికి ఒప్పుకోవట్లేదు, ఆయన బాధగా ఉన్నారు, ప్లీజ్ దయచేసి ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక బెల్ట్ షాపుల వాళ్ళు డబ్బు తీసుకొని అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తూ ఉంటారు. ఇక ఇదంతా కూడా కనిష్క, నీలవేణి దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఒసే తులసి, నిన్న మావయ్య నుంచి తప్పించుకున్నారు, ఈరోజు తప్పించుకోలేవరు అని కనిష్క మనసులో అనుకుని మావయ్య, బామ్మ అని చెప్పి పరిగెత్తుకుంటూ బసవరాజు నీలంబరి దగ్గరకు వెళ్తుంది. ఏమైందే, ఏం కొంపలు అంటుకుపోయాయి అని నీలంబరి అడుగుతూ ఉంటుంది. బామ్మ, మావయ్య బెల్ట్ షాపుల వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటే ఆ తులసి, విశాలాక్షి అత్తయ్య ఇద్దరు కూడా ఆ డబ్బును తిరిగి ఇచ్చేశారు అని చెప్పి కనిష్క జరిగిందంతా కూడా బసవరాజు నీలంబరికి చెప్తూ ఉంటుంది. ఒరే బసవ, నీ భార్య మన చేతులు దాటిపోతుందిరా అని చెప్పి నీలంబరి చెప్తూ ఉంటుంది. దాని ఆట ఇప్పుడే కట్టిస్తానమ్మా అని బసవరాజు విశాల విశాల అని పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని విశాలాక్షి బసవరాజు దగ్గరకు వెళ్తుంది. దాంతో బసవరాజు ఉగ్ర నరసింహుడై విశాలాక్షి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఏమండి అని విశాలాక్షి అంటూ ఉంటే మళ్ళీ విశాలాక్షిని కొడతాడు. దాంతో విశాలాక్షి వెళ్ళి కింద పడిపోతుంది. నానా, ఏం చేస్తున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు. మావయ్య, అత్తయ్యను కొట్టకండి అని తులసి అంటూ ఉంటుంది. అప్పుడు తను నా భార్య, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, మీరెవరు ఇన్వాల్వ్ అవ్వటానికి వీల్లేదు. రేపటి నుంచి విశాల ఇల్లు కదలదు. ప్రెస్ మీట్లంటూ, పార్టీ మీటింగ్లంటూ, పాదయాత్రలంటూ ఇంటి నుంచి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. వెళ్ళిందే అనుకో, అట్నుంచి అటు పుట్టింటికి వెళ్ళటమే తప్ప తిరిగి ఇంటికి రావటానికి వీల్లేదు అని బసవరాజు విశాలాక్షికి చెప్తూ ఉంటాడు. అలా అంటే ఎలా నాన్న, అమ్మ ఎమ్మెల్యేగా గెలవాలి, మన ఇంటికి గౌరవం దక్కుతుంది నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నువ్వెన్ని చెప్పినా నేను విననురా అని బసవరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ప్రెస్ వాళ్ళు బసవరాజు ఇంటికి వస్తారు. కార్యకర్తలంతా కూడా విశాలాక్షి గారు జిందాబాద్, భైరవనేని బసవరాజు గారు జిందాబాద్, భైరవనేని బసవరాజు గారు జిందాబాద్ అని చెప్పి అంటూ బసవరాజు ఇంటికి వస్తారు. ఏం జరిగింది, అసలు మీడియా ఎందుకు వచ్చింది అని బసవరాజు అంటూ ఉంటాడు. బసవరాజు గారు, మీరు ఎంత గొప్పవాళ్ళో ఇప్పుడే అర్థమైంది. బెల్ట్ షాపుల వాళ్ళు విచ్చలవిడిగా మందు అమ్ముకోవడానికి మీకు లంచం ఇవ్వడానికి వస్తే మీరు వద్దని లంచం తిరిగి పంపించేశారంట కదా. మీలాంటి నాయకులేనండి ఈ నియోజకవర్గానికి కావాల్సింది, మీలాంటి నాయకులేనండి ఈ పార్టీకి కావాల్సింది అని చెప్పి కార్యకర్తలు బసవరాజుని పొగుడుతూ ఉంటారు. మీ కాలికి దెబ్బ తగిలిందంట కదా, అయినా కూడా మీ భార్యను ప్రజలే ముఖ్యం, కార్యకర్తలే ముఖ్యం అంటూ మీరు మీటింగ్కి పంపించారంట కదా, అందుకే మీ గొప్పతనాన్ని తెలుసుకొని మీకు అభినందనలు తెలియజేయడానికి వచ్చాము. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు, మీరు చాలా మంచివాళ్ళు, మీది నిజంగా గొప్ప మనసు అని చెప్పి బసవరాజుని పొగుడుతూ ఉంటారు. ఇక బసవరాజు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంత కష్టపడి విశాలాక్షి అత్తయ్యను మీటింగులకి పంపించకుండా ఉందామనుకుంటే అంతా వేస్ట్ అయిపోయిందే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటే తులసి కనిష్క దగ్గరకు వెళ్ళి, ఏ కనిష్క, ఎలా ఉంది నా ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటుంది. నీ ప్లానా అని తులసి అంటూ ఉంటుంది. నువ్వు మామయ్యకు చెప్తావని, మామయ్య చేత అత్తయ్యను కొట్టిస్తావని నాకు ముందే తెలుసు, అందుకే మామయ్యను పొగిడిస్తూ కార్యకర్తల్ని, ప్రెస్ వాళ్ళని పిలిపించాను. నాతో పెట్టుకోకు, తార్మార్ తకడ్మార్ అని చెప్పి తులసి కనిష్కకు వార్నింగ్ ఇస్తుంది. తులసి, ఎంత పనిచేశావే, నిన్ను వదిలిపెట్టను అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.